నిన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌లో 'నాగార్జున గారు' 'డెమాన్ పవన్' అయితే గట్టిగా కొంచెం అన్నట్లయితే నాకైతే అనిపించింది. ఎందుకంటే అసలు అనాల్సిన అవసరం లేదక్కడ. ఎందుకంటే 'డెమాన్ పవన్‌కి' 'రీతికి' ఒక బాండ్ అయితే నడుస్తాంది. ఆ బాండ్ నడుస్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. గొడవ జరిగిన సమయంలో జస్ట్ అలా పుష్ చేసాడు అంతే. దానివల్ల నెక్స్ట్ వచ్చే షోకి మళ్ళొచ్చే షోకి ఎవరికి గాని రెప్యుటేషన్ అయితే పోదు. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్ ఉన్నప్పుడు చిన్న క్లాష్ అయినప్పుడు అలా పుష్ చేసాడు అంతే. అది కూడా పుష్ చేయడం అంటే ఏదో బలవంతంగా అతను గట్టిగా తోసేయడం అట్లా కూడా చేయలేదు. నువ్వు ఉండు నేను మాట్లాడాలి అనే సెన్స్‌లో అలా తను ఆపాడు తప్ప అది కూడా వేరే విధంగా తనైతే బిహేవ్ చేయలేదు అక్కడ. మరీ వాళ్ళిద్దరు 2, 3 డేస్ నుంచి గొడవ జరుగుతుందండి. ఆ గొడవను ఏదో విధంగా సాల్వ్ చేసుకోవాలి అనే సెన్స్‌లోనే అలా బిహేవ్ చేశాడు తప్ప తను హౌస్‌లో ఉండేవాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అప్పుడు అతను ఎప్పుడూ హౌస్ హార్మోనిని అయితే దెబ్బతీయలేదు. ఎవరితోనూ అలా బిహేవ్ చేయలేదు. అందరితోనే మంచిగా ఉన్నాడు. అతని వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ లేదని చెప్పేసి హౌస్ మొత్తం అక్కడ ఉండేవాళ్ళే చెప్తున్నారు. నాగార్జున గారు మీరు గేట్లు తెరిచి మీరు బయటకు వచ్చేయండి అని చెప్పేసి ఇంకా తన మోకాళ్ళ మీద నించొని క్షమాపణ చెప్పాల్సినంత కూడా లేదు. ఎందుకంటే ఒకవేళ తను డిస్కంఫర్ట్‌గా ఫీల్ అయ్యి తనకు అసలు నచ్చలేదు అంటే రితుకి అప్పుడు పక్కా తను చేసింది 100% అది తప్పని మనం అనుకోవచ్చు. చూసి ఆడియన్స్ కూడా అక్కడికి వచ్చిన లైవ్‌లో కూడా నువ్వు 'అర్జున్ రెడ్డి' నీ ఒళ్ళోకి వచ్చాడేమో అని చెప్పి అనే సినిమా చూసిన చాలా ఇంపాక్ట్ అది మీరు ఇలా బిహేవ్ చేశారేమో అని చెప్పేసి కొన్ని మాటలైతే అక్కడ ఉన్న వాళ్ళ ఆడియన్స్ కూడా అన్నారు. అసలు 'అర్జున్ రెడ్డిలా' బిహేవ్ చేయలేదు. 'అర్జున్ రెడ్డిలా' బిహేవ్ చేయడం అంటే కొట్టడం ఇంకా. ఆ సినిమాలో ఏం కొట్టినట్టుంది. కానీ ఇక్కడ అతను అలా కొట్టినట్టు ఏం చేయలే కదా! మామూలుగా తనని ఆపాడు. మాట్లాడనీకి ఆపాడు. అది కూడా తప్పని చెప్పేసి మొత్తం మోకాళ్ళ మీద నించోబెట్టి అది అసలు సారీ చెప్పించడం నాకైతే నచ్చలేదు. చెప్పాల్సింది నువ్వు అలా అలా చేయకూడదయ్యా అని చెప్పేసి చెప్పే విధానం అది కూడా ఉంటది హోస్ట్‌గా అయినా కూడా. సో, నాగార్జున గారు ఒక చిన్న చెప్పారు. కానీ చెప్పే విధానం నాకైతే నచ్చలేదు. డెమాన్ పోవడం అలా మరీ మోకాళ్ళ మీద నించోబెట్టి సారీ చెప్పించాల్సినంత లేదని చెప్పి నాకైతే అనిపించింది. ఇంకొకటి ఈ పవన్ కళ్యాణ్ అసలు ఎవరు ఏమన్నా కూడా నవ్వి గమ్మగా అయిపోతున్నారు తప్ప ఏది డిఫెండ్ చేసుకోలేకున్నాడు. ఆ రోజు తనుజతో డిఫెండ్ చేసుకున్నాడు. దాని గురించి ఈరోజు ఎందుకు మాట్లాడలేకున్నాడు? తనుజ ఒక్క విషయంలోనే తను మాట్లాడలేకుండా ఉంటున్నాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. కిచెన్ విషయంలో ఒక నచ్చిన ఫుడ్ అడగడంలో తప్పలేదు. అక్కడ తనైతే డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేయడానికి ఆర్డర్ వేయడానికి ఇప్పుడు రిక్వెస్టింగ్ అడగడానికి చాలా తేడా ఉంటుంది. ఆర్డర్ వేయడం అంటే ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా అదే చేయాలి అంటే ఆర్డర్ వేయడం. అలా కాకుండా తను ఇది చేయండి చెప్పన్నా అని చెప్పేసి ఆ రోజు ఇమ్మానుయేల్‌ని కూడా రిక్వెస్టింగ్ అడిగాడు. అది చెప్పినట్టయితే తప్ప ఆర్డర్ వేసినట్టు ఎలా అవుతుంది? అది కూడా నాగార్జున గారు అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ ఆర్డర్ వేయలేదమ్మా అడిగాడు అని చెప్పేసి తనుజని అనాల్సింది. తనుజ విషయంలో ఎప్పటికీ బయాస్‌గా ఉంటున్నాడేమో నాగార్జున గారు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. సో, దీనికి మీరేమంటారు? మీ ఒపీనియన్ నాకైతే కామెంట్ చేయండి. నిన్న తనుజాకి కోటింగ్ అయితే ఇవ్వలేదు. సో, ఈరోజైతే కోటింగ్ ఉంటుంది. ఇర్రేషనల్ మేనేజర్ అని చెప్పేసి లాస్ట్‌లో చెప్పాడు. ఈ ఇర్రేషనల్ మేనేజర్ అయితే పెద్దగా అసలు అందరి మీద విసుక్కుంటూ పోతానే ఉంది. స్టార్టింగ్ నుంచి గమనిస్తే స్టార్టింగ్‌లో నేను కూడా తను స్టార్టింగ్‌లో కిచెన్ ఇచ్చారు. బాగానే చేసింది. కొందరు తప్పుంది అప్పుడు. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏంటంటే ఎవరు ఏం మాట్లాడినా కూడా సీరియస్ అయిపోతుంది. కొందరిని మనుషులను బట్టి బిహేవ్ చేస్తుంది. కొన్నిసార్లు నార్మల్‌గానే రియాక్ట్ అవుతుంది. కొన్నిసార్లు సీరియస్‌గా కూడా రియాక్ట్ అవుతుంది. అలా నాకైతే నచ్చలేదు నిన్న. సో, ఈరోజు కోటింగ్ నాగార్జున గారు ఎలా ఇస్తారో చూడాలి. సో, తనుజ మీద మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. నిన్న జరిగిన షోలో ఎవరిది తప్పుంది ఏంటి అని చెప్పేసి కూడా నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. థ్యాంక్ యూ.